హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొన్ని షార్ట్స్ చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ వైరల్ అండ్ ట్రెండింగ్ షార్ట్స్ ని చాలా సింపుల్ గా జస్ట్ 2 ఫ్రీ AI టూల్స్ ని యూజ్ చేసుకొని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే నేను చెప్పే ప్రాసెస్ అనేది మీ యొక్క మొబైల్లో అయినా చేసుకోవచ్చు, మీ యొక్క సిస్టమ్ లో కూడా మీరు సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోవచ్చు. అండ్ అలానే మీకు ఈ వీడియోకి సంబంధించి కానీ లేదంటే యూట్యూబ్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 యాప్ లో సుప్రియా టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేస్తే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ షార్ట్స్ మీరు కూడా చేయడానికి జస్ట్ 2 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ నేను వాడే AI టూల్స్ కూడా ఫ్రీనే, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే AI రిలేటెడ్ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ ఇమేజెస్ని యూజ్ చేసుకొని వీడియోగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. AI ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవటం కోసం నేను క్రోమ్కి వెళ్ళి leonardo.aiని యూజ్ చేస్తున్నాను. మీరు leonardo.aiని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అడాబ్ ఫైర్ఫ్లై అయినా యూజ్ చేసుకొని AI ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు సైన్ అప్ అయ్యి మీ యొక్క మెయిల్తో లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్గానే లాగిన్ అయిపోయి ఉన్నాను. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మెయిల్తో లాగిన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ జనరేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ టైప్ ఆఫ్ రిలేటెడ్ ఇమేజెస్ అనేవి ఇక్కడ కింద జనరేట్ అవుతాయి. సో ఇక్కడ నేను మ్యాటర్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇమేజ్ డైమెన్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ షార్ట్ అయితే 2:3, లేదంటే ఇన్స్టాగ్రామ్ అయితే 1:1, లేదంటే యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే 16:9 అని చెప్పేసి మీకు కావాల్సింది అయితే పెట్టుకోవచ్చు. నేను 2:3 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇమేజెస్ అన్నీ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ ఇమేజెస్ అన్నీ కూడా జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఏ ఇమేజ్ కావాలో దాని మీద ఇట్లా జస్ట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని చెప్పి ఉంది కదా, అట్లా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, అట్లా అయినా చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ ఇమేజ్ అని ఇస్తున్నా. సో చూసారు కదా, ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయి మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఫర్దర్గా వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏ ఇమేజెస్ని వీడియోగా కన్వర్ట్ చేసుకోవటం కోసం నేను లూమా ల్యాబ్స్ని యూజ్ చేస్తున్నాను. సేమ్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి లూమా ల్యాబ్స్ అని ఇస్తే లూమా ల్యాబ్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రై నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిల్తో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రై నౌ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఇమేజెస్ని ఇచ్చేసి వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఉంది కదా ఇమేజ్ గ్యాలరీ సింబల్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క గ్యాలరీకి అయితే డైరెక్ట్గా వెళ్తారు. సో మీ యొక్క గ్యాలరీలో ఏ ఇమేజ్ని మీరు వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ పక్కన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా జనరేట్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేస్తే కింద కొంత టైం తీసుకొని మన ఏ ఇమేజ్ని వీడియోగా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఏ వీడియోస్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు దేని మీద కావాలంటే దాని మీద ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది మీ యొక్క డౌన్లోడ్స్లో సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను లూమా ల్యాబ్స్ నుంచి ఏదైతే వీడియో డౌన్లోడ్ చేశానో అది ప్లే చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా మీరు ఏ ఇమేజ్నైనా సరే వీడియోగా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు జనరేట్ చేసుకున్న షార్ట్స్ని మీ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా వ్యూస్ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇదే అండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మీరు మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోవచ్చు. సో వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 యాప్లో సుప్రియా టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేయొచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.